హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో వచ్చేసి ముఖ్యంగా వర్క్ బ్లౌజ్ అనమాట. కంప్యూటర్ వర్క్లో స్కాలప్ డిజైన్ అనమాట. మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి కట్ వర్క్ అంతా కూడా అనేది నేను డీటెయిల్డ్గా చెప్తాను. స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి. ఎక్కువ బిగినర్స్ అనేది కట్ వర్క్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది తెలియక చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాగే నేను అనేది ఫుల్ వీడియో అయితే ఉంది, మొత్తం కూడా ఏ విధంగా అనేది చూపిస్తాను. స్టిచ్చింగ్ అనేది షార్ట్ హ్యాండ్, అదేవిధంగా బ్యాక్ ఓపెన్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్, బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఓపెన్. ఈ విధంగా ఉందన్నమాట. ఇది కొంచెం వీడియో అనేది లెంతీగానే ఉంటుంది. మీరు చూసి టైం టు టైం పార్ట్ టు పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది చూసి నేర్చుకోండి. అదేవిధంగా మనకు క్రాస్ కటింగ్ అనేది చూసుకోవాలన్నమాట. హ్యాండ్స్ అయితే ఇప్పుడు స్టిచ్ చేద్దాము. ఈ విధంగా కరెక్ట్గా మనం చూసుకోవాలన్నమాట. బార్డర్కి, లైనింగ్కి చూసుకొని మనం అనేది సేఫ్టీ పిన్స్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. క్లాత్ అనేది చాలా తక్కువగా ఉండిందండి. మెయిన్ పీస్ వచ్చేసి సేఫ్టీ పిన్స్ అనేవి కదలకుండా మనం ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకొని ఎడ్జ్కి అనేది ఒక దారం అంతా కిందికి అనేది మనం కుట్టేసుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు వర్క్ ఉంది కదా, వర్క్ మీద పడకుండా అలాగే కిందకి మరి స్పేస్ అనేది ఎక్కువ ఉంచకుండా ఎడ్జ్కి ఒక దారం అంతా వెడల్పులో కింద వేసుకుంటూ మనం అనేది కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ నీట్గా కట్ వర్క్ అనేది స్టిచ్ చేసుకోవడం వలన మనం కుట్టిన తర్వాత నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా మనం క్రాస్ చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అదేవిధంగా మనము లైనింగ్ వైపు స్టిచ్ చేసుకోకుండా మనకు వర్క్ అనేది పై పక్కన పెట్టేసుకొని కనబడుతూ ఉండాలన్నమాట. ఇలా చేసుకోవడం వలన ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఈ విధంగా మనం ఒక్క పాదం అంత వెడల్పు మాత్రమే ఉంచుకొని వీలైనంత తక్కువ అనేది క్లాత్ అనేది పెట్టేసుకొని మనం కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంది అని అంటే కుట్టు అనేది చాలా దగ్గరికి పెట్టుకోవాలన్నమాట. పైన మనం కుట్టు వేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇట్లా అంత కచ్చా అనేది మనకు ఉంటుంది కదా, రౌండ్లో ఈ సర్కిల్స్లో మనం కచ్చా అనేది పెట్టేసుకోవాలి కరెక్ట్గా. దారం అనేది కట్టు కాకుండా మనం ఈ కచ్చా పీస్ అన్నిటినీ కూడా పెట్టేసుకొని ఉల్టా చేసేసుకొని ఐరన్ అనేది చేసుకోవాలండి కంపల్సరీగా. ఇలా మొత్తం కూడా నీట్గా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని మనం నీట్గా ఐరన్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా పైకుట్టు అనేది మనం మొత్తం హ్యాండ్కి వేసేసుకోవాలి. కొంచెం పెద్ద కుట్టు అనేది పెట్టేసుకొని మనం ఈ విధంగా లైనింగ్ అనేది మనకు కరెక్ట్ కాబట్టి లైనింగ్ ఎడ్జ్కి అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా 2 హ్యాండ్స్ కూడా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మొత్తం కూడా హ్యాండ్స్ దగ్గర మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకో హ్యాండ్ కూడా క్రాస్ అనేది ఎటు వైపు అనేది చూసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.
ఇప్పుడు ఈ స్కాలప్ డిజైన్ అనేది చాలా ట్రెండింగ్గా ఉంది కాబట్టి మనము ఇలాంటివి నేర్చుకోవడం వలన కస్టమర్ అయితే మనకు మంచి ఫినిషింగ్ ఇవ్వడం వలన నీట్గా ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ పీస్ అనేది మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలండి. థ్రెడ్ అనేది కట్ అవ్వకుండా మనం నీట్గా ఇక్కడ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా నెయిల్తో మనం ఫినిషింగ్ అనేది చేసుకొని మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా ఐరన్ అనేది చేసుకోవాలి. పెద్ద కుట్టు అనేది పెట్టేసుకొని మనం లైనింగ్ ఎడ్జ్కు కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కటింగ్ అనేది చేసుకొని నీట్గా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ ఓపెన్ కాబట్టి మనం చూసుకొని సేఫ్టీ పిన్స్ అనేది పెట్టేసుకొని సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుందాము. కుట్టు అనేది నీట్గా మనం వర్క్ అయితే చేసాము కదా, దానికి కింద అన్నమాట కుట్టు ఇట్లా వర్క్ మీద పడకుండా కింద దారం అంతా వెడల్పు మెయిన్ క్లాత్ మీద వేసుకుంటూ రావాలి. అలాగే మన ఛానల్లో పైపింగ్ థ్రెడ్ పైపింగ్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనే వీడియోస్ కూడా ఉన్నాయి. కొత్తగా చూస్తున్నట్లయితే వెళ్ళి చూడండి, నేర్చుకోండి. ఈ విధంగా మొత్తం కూడా కరెక్ట్గా కట్ చేసుకొని మనం కచ్చా అనేది పెట్టేసుకొని ఉల్టా అనేది చేసుకోవాలి. థ్రెడ్ అనేది కట్ అవ్వకుండా చూసుకోవాలండి. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ అది. ఒకవేళ థ్రెడ్ అనేది కట్ అయింది అని అంటే మనకు వేస్ట్ అయిపోతుంది, ఆ కుట్టు ఇంకా నిలబడదండి. ఇలా అంతా కూడా ఉల్టా చేసేసుకొని తిప్పేసుకొని ఐరన్ అనేది చేసుకోవాలన్నమాట. మొత్తం కూడా పై కుట్టు అనేది వేసుకుందాము, సైడ్స్ అంతా కూడా. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనము ఐరన్ అనేది చేసుకుందాము. ఇలా కచ్చా పీస్ అంతా కూడా నీట్గా ఫినిషింగ్ అనేది కట్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి టక్స్ వేసుకుందాము. క్రాస్ పట్టీ అనేది
బ్యాక్ సైడ్ కాబట్టి ఉక్సు కాజా పట్టీ అనేది వేసుకుందాము. ఇక్కడ కాజా పట్టీ వేసే దగ్గర చూడండి నేను ఎలా వేస్తానో. ఈ విధంగా మనకు రివర్స్ అనేది మర్చుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకొని, రఫ్ అనేది కంపల్సరీగా చేసుకోండి. ఒక పాదమైన దారం అనేది ఉంచుకొని కచ్చా ఉల్టా అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వలన ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మళ్ళీ ఇంకొక పాదం పైన మనం ఎక్స్ట్రా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా థ్రెడ్ పైపింగ్ అనేది రెడీ చేసి పెట్టుకొని, మనము బ్లౌజ్లో ఉన్న మ్యాచింగ్ గోల్డ్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను థ్రెడ్ పైపింగ్ అనేది చేస్తున్నాను బ్యాక్ పార్ట్ అంతా కూడా. ఇలా మనం వర్క్ బ్లౌజ్లకి ఇలా పైపింగ్ థ్రెడ్ అనేది పట్టుతో వేయడం వలన ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, క్లాసీగా ఉంటుంది అన్నమాట. ఇలా మొత్తం కూడా ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఎలా రెడీ చేస్తానో చూడండి. ఈ విధంగా మనకు కనబడే విధంగా మనం పెట్టుకోవాలి. వర్క్ అనేది పైన నేను లైనింగ్కి కచ్చా అనేది పెట్టాను కదా, ఆ కచ్చా దగ్గర నుంచి చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకొని నీట్గా మనం అనేది పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. కొంచెం వీడియో అనేది లెంతీగానే ఉంటుంది. మనం పార్ట్ టు పార్ట్ చూడడం వల్ల మనకు నీట్గా నేర్చుకోవడం అయితే వస్తుందన్నమాట, స్టిచ్చింగ్ ఏ విధంగా అనేది. ఈ వీడియో అనేది చాలా లెంతీగా ఉంది కాబట్టి నేను కొంచెం స్పీడ్ అనేది పెట్టేశాను, సెకండ్ పార్ట్ కాబట్టి. మొత్తం కూడా ఈ విధంగానే మనం అంతా అతికించేసుకొని కుట్టు అనేది వేసేసుకొని అదేవిధంగా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఉక్సు పట్టీ అయితే వేసుకుంటున్నాము. నీట్గా ఇలా మడిచి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా థ్రెడ్ అనేది ఎప్పటికప్పుడు కటింగ్ చేసుకుంటూ ఇలా చెకింగ్ అనేది చేసుకొని బ్యాక్ సైడు థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తున్నాను.
సేమ్ ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అంతా కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అనమాట. ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది చూపిస్తాను. అలాగే బోట్ నెక్ ప్రిన్స్ కట్ అనమాట. ఫ్రంట్ భాగం వచ్చేసి నేను ప్రిన్స్ కట్లో ఓపెన్ అనేది చేయకుండా, ఈ అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ఓపెన్ అనేది చేయకుండా స్టిచ్చింగ్ అనేది చేశాను. చూడండి, ఇక్కడ మనకు ఒకటి గమనించండి, మెయిన్ పార్ట్ వచ్చేసి ఎక్కువ లెంతీగా ఉందన్నమాట, బ్రాడ్గా వచ్చింది. కొన్ని వర్కులు వేసేటప్పుడు ఈ విధంగా వస్తాయన్నమాట. మనం ఎంత తగ్గించినా కూడా వర్క్ అనేది తేడా అయిపోతుంది. కాబట్టి నేను ఎలా స్టిచ్ చేస్తానో చూడండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అందరికీ వస్తూనే ఉంటాయి. ఇలా మనం కరెక్ట్గా మనం మార్జిన్ అనేది పెట్టేసి కొలతలు అనేది ఇచ్చి కటింగ్ అయితే చేసుకుంటాం కదా, మెజర్మెంట్ ప్రకారం. ఆ విధంగా మనం చూసుకొని ఇక్కడ ఎంతవరకు అయితే ఎక్స్ట్రా ఉందో అక్కడ వరకు కూడా మనం కుట్ అనేది వేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా ఇలా కుట్ అనేది వేసుకుంటే మనకు ఆది బ్లౌజ్ ప్రకారం మనం కటింగ్ అయితే చేసుకున్నట్లు వచ్చేస్తుందన్నమాట. ఈ లెంత్ అనేది డీప్ అయినా పర్వాలేదు, కింద అన్నమాట మనకు భుజాల దగ్గర అన్నమాట, షోల్డర్సే కరెక్ట్గా రావాలి. ఇప్పుడు చూడండి, కచ్చా పీస్ దగ్గర నుంచి కచ్చా పీస్ వరకు లైనింగ్ దగ్గర చిన్న కచ్చాలు అయితే షోల్డర్ మీద పెట్టాను కదా, కరెక్ట్గా వస్తుంది. అట్లా మనం అనేది ఇలాంటి టిప్స్ ఉపయోగించుకోవాలన్నమాట. ఉన్నది ఉన్నట్లుగా పెట్టేస్తే షోల్డర్ అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా వర్క్ అనేది మొత్తం బ్లౌజ్ అనేది పాడైపోతుంది అన్నమాట. ఇలా చూసుకొని మనం సేఫ్టీ పిన్స్ అనేది పెట్టేసుకొని చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనం ఏం పొరపాటు చేసినా కానీ స్టిచ్చింగ్ అనేది కుదరదన్నమాట, బ్లౌజ్ అనేది పాడైపోతుంది. ఈ విధంగా మొత్తం కూడా మనం ఫ్రంట్ భాగం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కొంచెం నిదానంగా బ్లౌజ్ అనేది మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది ఇలాంటి కట్ వర్కులు. చాలా ఓపికతో మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకొని మనం ఉల్టా చేసుకొని ప్రిన్సెస్ అయితే ఏ విధంగా స్టిచ్ చేస్తానో చూపిస్తాను. చూడండి, చాలా కరెక్ట్గా వచ్చింది. మనం బ్యాక్ రౌండ్ నెక్ అయినా కానీ ఈ విధంగానే చేసుకోవాలండి. ఇక్కడ కచ్చా అనేది మనం థ్రెడ్ దగ్గర కట్ కాకుండా థ్రెడ్ అనేది పెట్టేసుకొని జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలి.
మొత్తం ఈ విధంగా మనం ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. కరెక్ట్గా వస్తుందన్నమాట ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల. చూడండి, మొత్తం కూడా ఈ స్టోన్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనం తీసేసుకోవాలి, లేదు అంటే నీడిలు ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. మగ్గం వర్క్ కానీ సేమ్ ప్రాసెస్ అండి, ఇదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా మనం కుట్ట అనేది వేసుకుందాము, అవుట్లైన్ అంతా. సేమ్ అంతా కూడా ఇదే విధంగా పెద్ద కుట్ట అనేది పెట్టేసుకొని నీట్గా మనం అవుట్లైన్ అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకొని పెట్టేసుకోవాలి, రెడీ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ అన్నీ ఈ విధంగా రెడీ చేసుకొని మనం ఒకసారి ఐరన్ అనేది చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ భాగానికి వచ్చేసరికి టక్స్ మనం ప్రిన్సెస్ కట్ కుట్టాలి కాబట్టి టక్స్లు అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇటు సైడ్ మార్కింగ్ అనేది వేశాను కదా, ఇటు సైడ్ కూడా మార్కింగ్ రోలర్తో మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాను. నాకైతే కనబడుతుంది, మీకు కనబడదు కాబట్టి మీరు మార్కింగ్ అనేది వేసుకోండి. ఇలా మార్కింగ్ రోలర్తో మనం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక కుట్ట అనేది వేసుకోవాలన్నమాట. ఇలా కుట్ట అనేది వేసుకొని మనము డాట్ అనేది వేసుకుందాము. అమ్మాయి చాలా సన్నగా ఉంది కాబట్టి నేను అనేది ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. మనము వేరే రకంగా కూడా ప్రిన్సెస్ కట్ అనేది చేసుకోవచ్చు కటింగ్ చేసి, కానీ చాలా సన్నగా ఉన్న వాళ్ళకు ఈ విధంగా బాగుంటుంది. ఈ కుట్టుతో పాటు నీట్గా మనం స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. చాలా నీట్గా కుదురుతుంది ఇలా స్టిచ్ చేసుకోవడం. ఇలా స్టిచ్ చేశాక పై కుట్టు కూడా వేసుకోవాలి. ఇలా మనం కింద డాట్ అనేది 1 ఇంచ్ వెడల్పులో నేను డాట్ అనేది వేస్తున్నాను. అదేవిధంగా వచ్చే కొద్దీ మనం దారం అంతా వెడల్పులో అనేది వేసేసుకుంటూ రావాలన్నమాట. మళ్ళీ పైన వచ్చేసరికి ఒక్క పాదం మాత్రమే తక్కువ పెట్టేసుకొని రావాలి చంక దగ్గర. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఫినిషింగ్ అనేది చేసుకొని పై కుట్టు అనేది వేసుకుందాము. ఈ విధంగా పై కుట్టేయాలి, ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా ఇవి వచ్చేసి మనకు బయట వైపుకే ఉండేటట్లు మనం ఫినిషింగ్ అనేది చేసుకొని కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇక్కడ ఫ్రంట్ దగ్గర వచ్చేసరికి ఇలా మొత్తం కూడా మనం డబల్ ఫోల్డ్ చేసుకొని చెక్ చేసుకోవాలి. మొత్తం చంక కింద భాగం అంతా కూడా ఒకసారి చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఏదైనా ఉంటే ఇలా కటింగ్ చేసేసుకోవాలి. నీట్గా ఫినిషింగ్ అనేది మనకు నీట్గా కుదురుతుందన్నమాట. ఒకవైపు ఎగుడు దిగుడు అనేది రాకుండా నీట్గా ఉంటుంది.
ఇక్కడ ఫ్రంట్ భాగంలో కొంచెం డౌన్ అనేది కట్ చేస్తున్నాను. ప్రిన్సెస్ కట్కి ఈ విధంగా మనకు బాగుంటుందన్నమాట. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ అయితే నేను కింద కూడా నడుము దగ్గర బ్యాక్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేశానో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా థ్రెడ్ పైపింగ్ అనేది ఇక్కడ డౌన్ అనేది పెట్టాను కదా, ఈ డౌన్ భాగంలో నేను కట్ అనేది ఇట్లా ఎడ్జ్కు దారం కాకుండా పెట్టేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ మనం పై పీస్ ఇలా మడుచుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ థ్రెడ్ పైపింగ్ ఈ విధంగా వేస్తే వర్క్ బ్లౌజులకి నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది, చాలా ప్రొఫెషనల్గా కూడా ఉంటుంది. ప్రతి బ్లౌజ్ కూడా నేను ఈ విధంగా స్టిచ్ చేస్తాను. చూడండి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది కదా. ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా భుజాలు అనేది జాయిన్ చేసుకుందాము. మనం భుజం దగ్గర కరెక్ట్గా పట్టుకొని ఈ విధంగా ఒక పాదం అంతా మనం స్టిచ్చింగ్ అనేది 2 సార్లు స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఏదైనా మనకు సైడ్ అనేది ఎక్స్ట్రా పీస్ అనేది వస్తే మనము ఫినిషింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ ప్రిన్సెస్ కట్లో కొంచెం మనకు షోల్డర్ అనేది చాలా తక్కువ పెట్టమన్నారు కాబట్టి అమ్మాయి 2 ఇంచు ఇంకా లోపలనే ఉంటుందన్నమాట. ఈ విధంగా సైడ్ పీస్ అనేది చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనకు షోల్డర్ భాగంలో నీట్గా సైజ్ చేసుకోవాలన్నమాట. మనకు మెడ నెక్ దగ్గర అనేది కాకుండా షోల్డర్ వైపు ఇటు సైడ్ అనేది చేసుకోవడం వలన మనకు ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇలా ఉల్టా సీదా అనేది చూసుకొని మనం క్రాస్ పీస్ 2 వైపులు చెక్ చేసుకొని అంతా కూడా ఇలా చూసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి మనకు ఈ పీస్ అనేది కొంచెం తక్కువగా ఉండింది కాబట్టి నేను అడ్జస్ట్ చేసి కుట్టాను. ఇలా మనం అనేది సైజ్ చేసుకొని క్రాస్కి క్రాస్ అనేది చెక్ చేసుకొని ఒకసారి ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా క్రాస్ పీస్ అనేది ఎదురెదురుగా ఉండాలి. అదేవిధంగా మనం భుజాల దగ్గర నుంచి కూడా హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకుందాము. క్రాస్ అనేది ఫ్రంట్ సైడ్కి పడే విధంగా చూసుకొని మనం ఇక్కడ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా హ్యాండ్కి, షోల్డర్ మీద నుండి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనము జాగ్రత్తగా పట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనం క్లాత్ అనేది లాగకుండా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్కి కూడా మనం ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ అనేది చేసుకోవాలి. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఈ బ్లౌజు హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి.
సేమ్ అదే విధంగా కట్ చేసే ఇది స్టిచ్చింగ్ అనేది అయిపోయిన తర్వాత మనము ఒకసారి ఐరన్ అనేది మొత్తం కూడా చేసుకోవాలండి. లేదా మనం ఈ విధంగా నెయిల్తో ఫినిషింగ్ అనేది చేసేసుకోవాలి. చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుందండి ఇలా చేసుకోవడం వలన. పట్టు బ్లౌజులకి ముఖ్యంగా ఐరన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఇక్కడ మనము సైడ్ పీస్ అనేది జాయిన్ చేసుకుందాము. ఉక్సు పట్టి కాజా పట్టి కొలత అనేది కరెక్ట్గా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన సైడ్స్ అనేది మనకు నీట్గా ఉంటుందన్నమాట. హ్యాండ్ కూడా అదేవిధంగా కొలత తీసుకోవాలి. ఎంత ఉంది అనేది చూసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. లేదు అంటే టేప్తో అయినా కొలుచుకోవచ్చు. చంక దగ్గర కూడా మనం ఇక్కడ కచ్చా పీస్ అనేది ఒక కచ్చా అనేది పెట్టుకుంటాం కదా, అక్కడి నుంచి కింది వరకు చూసుకోవాలి. చెక్ చేసుకొని కరెక్ట్గా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేయాలి. తేడా రాకుండా అనేది వస్తుందన్నమాట కింద నడుము దగ్గర. నేను 3 కుట్లు అయితే వేస్తున్నాను సైడ్స్కి. ఇక్కడ లాస్ట్కి ఎడ్జ్కి ఒకటిన్నర 2 ఇంచెస్ వరకు అయితే కచ్చా పీస్ అనేది పెట్టుకొని, మనకు లూజ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచమంటారు కదా, అంత పెట్టేసుకొని నేనైతే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం తక్కువగానే ఉంది, 1 ఇంచ్కి అయితే క్లాత్ అనేది ఉంది కాబట్టి నేను వదిలాను. సేమ్ ఇటు సైడ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకొని మనం బ్లౌజ్ అనేది కట్ వర్క్ బ్లౌజ్ రెడీ చేసుకోవాలండి. నడుము అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి నీట్గా వచ్చింది. ఇట్లా మళ్ళీ ఇంకొక కుట్ట అనేది వేయకుండా ఎక్స్ట్రా కరెక్ట్గా వస్తుందన్నమాట. సెంటర్ కూడా చూడండి, చంకలో ఎల్బో ఇంటూ గుర్తైతే వచ్చేసింది. ఆ విధంగా చంక దగ్గర కూడా మనము చెక్ చేసుకొని కుట్టాలి. ఈ విధంగా కింద కానీ నడుము దగ్గర, హ్యాండ్ దగ్గర కానీ, చంక దగ్గర కానీ ఫినిషింగ్ అనేది ఈ విధంగా నీట్గా ఉంటుందన్నమాట. మనకు ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే ఏ బోటిక్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మనం చేసే పనిని నీట్గా అనేది నేర్చుకోవాలి. హ్యాంగింగ్స్ అయితే అటాచ్ చేద్దాము. ఇలాంటి కొంచెం డీప్ బ్లౌజులకి ఖచ్చితంగా హ్యాంగింగ్ అనేది ఉండాలండి. కట్ వర్క్ బ్లౌజులకి మెయిన్గా. మొత్తం కూడా ఇదే విధంగా మీరు స్టిచ్ చేసుకొని నేర్చుకోండి. ఈ వీడియో మొత్తం కూడా చూసారని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీకు ఏ విధంగా ఉందన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. మొత్తం కూడా ఒకసారి ఐరన్ అనేది చేసుకోవాలి. మొత్తం ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా బాగుంది కదా. ఇలా మనం బ్యాక్ సైడ్ అనేది పెట్టేసుకుంటే మొత్తం కూడా అయిపోయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.